గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు దారుణంగా మారుతున్నాయి. టెలిఫోన్ కేబుల్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్ కోసం రోడ్లను తవ్వి అలాగే వదిలేస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ నుంచి మెయిన్ రోడ్స్ వరకు ఇదే పరిస్థితి ఉంది. బల్దియా వాటర్ బోర్డు అధికారుల మధ్య సమన్వయం లేక తవ్విన రోడ్లను నెలల తరబడి పూడ్చకపోవడంతో సిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ప్రధాన రోడ్లలో అభివృద్ధి పనుల పేరుతో తవ్వకాలు చేపట్టి వదిలేస్తున్నారు వివిధ శాఖల అధికారులు. రెయిన్ వాటర్ లైన్ కోసమని బల్దియా, డ్రైనేజ్ వాటర్ కోసమని జలమండలి, కొత్త లైన్ల కోసం టెలిఫోన్ శాఖలు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్తో మరో శాఖకు కోఆర్డినేషన్ లేక తవ్విన రోడ్డునే మళ్లీ తవ్వి పనులు చేపడుతున్నారు. భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం 3 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతున రోడ్లను తవ్వుతుండగా మురుగునీరు, తాగునీటి పైప్ లైన్ల కోసం మరింత లోతుగా గోతులు తీస్తున్నారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ రోడ్ల వెంబడి గోతులే కనిపిస్తున్నాయి. ఇంటర్నల్ రోడ్ల నుంచి ప్రధాన రహదారుల వరకు రోడ్లకు ఇరువైపులా గుంతలు దర్శనమిస్తున్నాయి. కాలనీల్లో తాగునీరు, మురుగునీటి పైపు లైన్ల కోసం రోడ్లను తవ్వడానికి అవగాహన కల్పించకుండా ఇంజనీర్లు అనుమతిస్తున్నారని తెలిపారు ప్రజలు. వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేధం ఉండగా వేసవిలో డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్, టెలికాం, ఇతరత్రా సంస్థలు దరఖాస్తు చేసుకుంటున్నాయి. ప్రాధాన్య క్రమంలో బల్దియా వాటిని అనుమతిస్తుంది. తవ్విన రోడ్లను తిరిగి నిర్మించేందుకు అవసరమయ్యే డబ్బును కూడా ఆ సంస్థలే చెల్లిస్తాయి. అయితే సమ్మర్ మొదట్లోనే రోడ్ల తవ్వకాలు చేపట్టినా పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు పబ్లిక్. మా షాప్ ముందట అవి మోరీలు వేసి 2 నెలలు అవుతుంది. దాన్ని కంప్లీట్ ఆ గుంతలన్నీ ముయ్యలేదు. ఇంతవరకు సిమెంట్ లేదు, ఏమీ లేదు. మా తన బిజినెస్ అంతా పోతుంది. ఎవడు వస్తలేడు, పోయేటందుకు అన్ని ఖరాబ్ ఉంది. కార్లు కూడా లేవెట్టేందుకు జాగలేదు. అన్ని ఇబ్బందిగా ఉంది. దాన్ని తొందరగా చేయాలి. మున్సిపల్ అడిగితే చేస్తాం అంటున్నారు, వాళ్ళు చేస్తలేరు. వర్షాకాలం వస్తే 1 రోజు గుంతలు పడతాయి. ఇది ఇంత అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి. కిందకి సెల్లార్లకు నీళ్లు బంది కింద పడతాయి. రానికి రాదు, పోనీకి రాదు, దిగబడతాయి. మొట్టమొదటి తొందరగా సిమెంట్ వేసి మాకు మేలు చేయాలి. నగరంలో షేక్పేట్, హైదర్గూడ, మూసాపేట లాంటి ప్రాంతాల్లో 2 నెలల కింద తవ్విన రోడ్లు అలాగే ఉన్నాయంటున్నారు స్థానికులు. రోడ్డు తవ్వి వదిలేయడంతో తమ షాప్స్కి ఎవరూ రావట్లేదంటున్నారు నిర్వాహకులు. మరోవైపు వాహనదారులు ఈ గుంతల్లో పడుతున్నారని తెలిపారు ప్రజలు. ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం. ఎందుకంటే రోడ్డు వేసే ముందు ఆర్ఎన్బికి చెప్పరు, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పరు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పరు. రోడ్లు వేయించేస్తారు. రోడ్లు వేసిన తర్వాత ఏంటి, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒకసారి గోతులు తీస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకసారి పైపు లైన్లు అని చెప్పి ఒకసారి వేస్తూ ఉంటారు. అది కాకుండా ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి వాళ్ళు ఏదో పెట్టుతారు. అన్ని చోట్ల ఏంటంటే ప్రతి కాలనీల్లోనూ రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు వేయించాలా, ఎక్కడెక్కడ బాగుండాలా అంతవరకే చూస్తారు. కానీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు. పూర్తిగా పట్టించుకుంటే ఈ రోడ్లు అవస్థ ఎందుకు బషీర్బాగ్ ఏరియా మెయిన్ రోడ్లో, ఈ రోడ్లో పైప్ లైన్ మొత్తం పాడైపోయింది. అంతా మెయిన్ అది పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఇంతే మొత్తం అంతా గోతులు. రోడ్లు తవ్వే విషయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండడం లేదంటున్నారు ప్రజలు. ఒక రోడ్డు తవ్వే ముందు ఇతర శాఖల అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా, అక్కడ వాటర్, టెలిఫోన్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుని పనిచేయాలంటున్నారు. ఒక్కొక్క శాఖ ఒక్కోసారి రోడ్లు తవ్వడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. ప్రధాన రహదారులపై మార్నింగ్, ఈవినింగ్ టైంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటున్నారు సిటీ ప్రజలు. నేను ఇక్కడనే ఉంటాను, 3rd ఫ్లోర్లో. ఈ 45 డేస్ అయింది ఓపెన్ చేసి. ఇంతవరకు దానికి ఏం లేదు. రోజు ఒక 2 యాక్సిడెంట్లు అవుతున్నాయి మినిమం. తర్వాత ఆటో వచ్చి దాంట్లో బొందులో దిగుతున్నది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆటోలు కానీ రోజు ట్రాఫిక్ జామ్ ఇక్కడ. కొంచెం దయచేసి మీ అధికారులు శ్రద్ధ తీసుకొని ఈ పని జనరల్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నీళ్ళు వరద వచ్చుడే దీంట్లో, ఈ సెల్లార్లకు వరద వచ్చింది లాస్ట్ టైం కూడా, ఇప్పుడు వస్తుంది. ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు, వచ్చేటోళ్ళు ఎవరు, కాంట్రాక్టర్ ఎవరో, ఇక్కడ ఎవరో మనకు ఐడియా కూడా లేదు సరిగా. మేము వచ్చేవాళ్ళకల్లా చెప్తున్నాం, అయితే సార్ ఇది మా పని కాదంటారు. ये रोड पूरा खोद के डाल दिए, बहुत दिक्कत हो रहा आने जाने के लिए. ये 2 व्हीलर ही इतना प्रॉब्लम हो रहा, 4 व्हीलर को तो बहुत ज़्यादा प्रॉब्लम हो जा रहा निकालने के लिए यहाँ से. ये हो गए 15 दिन हो गया. ऐसा बंडे वगैरह लगा के करके निकालना पड़ता, 4 व्हीलर निकालने का है तो अंदर से. अभी देखो अब 2 व्हीलर ही आने के लिए कितना दिक्कत हो रहा. వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసి గుంతలను పూడ్చి రోడ్లు వేయాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్.